అడుగుతూ ఉన్నాం. మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా నిలబడమని కోరుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. నాకు బాగా గుర్తుంది, విశ్వసనీయత గురించి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పదాలు మర్చిపోయినా కానీ అర్థం ఇదే, విశ్వసనీయత నీకు నాకు పోటీ పెడితే అని అన్నాడు. ఆఖరికి గుర్తెచ్చుకోండి. ఇద్దరు బహుశా రాజకీయాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మీరు ఆఖరికి. కనుక విశ్వసనీయత సాధించడం అంటే ప్రజల పక్షాన నిలబడ్డం, వాళ్ళు అడిగినా అడగకపోయినా మేలు చేయడం, వాళ్ళ ముందుది లాగేసుకోవడం కాదు. కనుక ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి మీరు పోవద్దండి. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీయడానికి ఏమాత్రం కూడా మేము ఆలోచించడం లేదు. మీరు చేయాల్సిందే. నిరుద్యోగ యువతీ యువకులకు మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మీ ప్రభుత్వం గట్టిగా ఆలోచించాలా. మొన్న ఏదో పెద్ద పెద్ద సన్నాయి నొక్కులు మన పెద్ద పెద్దగా మాట్లాడారు మీరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికిస్తూ ఉన్నాం, డబ్బులు ఇచ్చినామని 800 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని తీసేశారాడ. ఏం చేస్తున్నారు మీరు? చప్పట్లు కొట్టుకొని బాజాలు కట్టుకున్నారే, ఉద్యోగాలు కల్పించేస్తామని చెప్పినా మీరు 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల సంవత్సరం ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి. అబ్బా ఎంత బాగుంది వినడానికి మాట. ఇది నిలబెట్టుకుని అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి పెద్దలు ఇచ్చిన మాట ఇంచి కూడా పక్కకు పోరయ్యా అని. ఎందుకంటే భయం వేస్తుంది మీకు. 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని మీరు చెప్పారు. మొన్నేమో తల్లికి ఇస్తాం తల్లికి 100 అని మాట్లాడుతున్నారు. అంటే తల్లి ఒకతే ఉంటుంది, 3 పిల్లలున్న ఒక్క తల్లికే ఇచ్చే ప్రయత్నం ఇది. పైగా ఇంకో భయం కూడా ఉంది నాకు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ఖండించాలి ఆ విషయాన్ని. త్రికరణ శుద్ధిగా రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను, అందరూ సమానంగా చూస్తాయని మీరు చేసిన శాసనబద్ధమైన ప్రమాణాన్ని కాదని మరి మీరు ఆఖరికి వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దండి, ప్రత్యక్షంగా పరోక్షంగా నేను రాజకీయ పరిపాలన చేస్తాను, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తా అని చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యవాదులకి ఒక విధమైన బెరుకు భయం కలుగుతూ ఉంది. కనుక దయచేసి మీ మీద వస్తున్న అపనమ్మకాన్ని, మీ మీద మాకందరికీ ఏర్పడుతున్న అవిశ్వాసాన్ని తప్పించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మా ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడే మనిషిగా మేము చెప్పుకోవాలనుకుంటాం. కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, బయట మాట తప్పే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే మాకు కొద్ది ఇబ్బంది. వేరే స్టేట్లో పోయినప్పుడు, వేరే ఊర్లో పోయినప్పుడు ఏమని చెప్తాం మేము? నిరుద్యోగ భృతి ఇచ్చినారాయా అంటే ఈ లేదయ్యా అసలు ఏం లేదని చెప్పాలనా? లేకుంటే అప్పులు కట్టినారా, స్కూల్కి అంటే కట్టలేదు, ఇంకా చాలా 1000 కోట్ల దాకా దాదాపు చెప్పాలనా? ఏం చెప్పాలి మేము? మీరే కాదు కదా ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. మరి ఈ రాష్ట్ర గౌరవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముడిపడి ఉంటుంది కదా. కాబట్టి మేము చెప్పుకోవాలి కదా, మేము గొప్పగా మీ గురించి ఘనంగా ఏమో చేశారని చెప్పేసి. మీరు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం మీ దగ్గర. ఎందుకంటే సందర్భం కాదు, కానీ బడ్జెట్లో చూసా, బనకచెర్ల ప్రాజెక్టుకి నిధులకు మీరు అన్వేషిస్తున్నారా? కనుక దయచేసి మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా ఉండండి. లేకుంటే మాటలు ఇచ్చిన మాటల్ని నిలబెట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అందరినీ కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా. ఇది 12వ తారీఖున జరగబోయే యువత పోరులో అందరూ పాల్గొనండి. మేలుకొని కూడా చూడలేని లేక వినలేని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయం అంటే వ్యాపారం కాదు, పరిపాలన అంటే వ్యాపారం కాదు. ఇక్కడ చేసే స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమైన సంగతి గుర్తు చేసే విధంగాను, పిల్లలకి ఇచ్చిన నిరుద్యోగ భృతి మాట నిలబెట్టుకోవడానికి ముందుకు కదిలే విధంగాను ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన నాయకులుగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పైన, అట్లాగే ఐ కెనాట్ సే ఫ్రమ్ ద బీజేపీ పురంధేశ్వర్ గారి పైన, అధ్యక్షులపైన ఉంటుంది అన్న సంగతి మరొక్కసారి ఆ బాధ్యత మీదే అన్న సంగతి గుర్తు చేస్తూ, మాట నిలబెట్టుకునే మా ముఖ్యమంత్రిని చెప్పుకునే అవకాశాన్ని మాకిమ్మని నేను కోరుతా ఉన్నాను.
యా ప్రైస్ రాసుకున్నా దాన్ని డిమాండ్ అసలుకి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాని పరిపాలన, అనేకమైన సత్యదూరమైన వాగ్దానాలు, ఇంకా చెప్పాల్సి వస్తే ఎలక్షన్ల కోసం కేవలం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి, లేక లేని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చి అనేక రంగాలకు మీరు మాట ఇచ్చారు. మరొకసారి సేమ్ కంటెస్టే ఇది. అంగన్వాడీలకి అన్ని సౌకర్యాలు పెంచుతాం, జీతాలు పెంచుతామని వచ్చారు మీరు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా వీళ్ళందరికీ మీరు మాట ఇచ్చినారు. దయచేసి మీరు ఒక నిమిషం ఆగి కూర్చొని ప్రశాంతంగా చూడండి. ఇంకా సంవత్సరం ముగికి ముందే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి తమ బతుకుల్ని కాపాడండి అని ఒక మేజర్ సెక్షన్ మాట్లాడే కాలం వచ్చిందంటే మీరు ఎంత వైఫల్యం చెందారో ఈ పరిపాలనలో మీకు అర్థం కావాలా. మాట ఇవ్వడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఒక మాట రాజశేఖర్ గారు చెప్పేవారు, 6 కానీ 106 కానీ అగ్రహారం బీడు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని. అదే ఒరవడిలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. ఎలక్షన్ ప్రామిసెస్లో 98% వరకు, దాదాపు 90%, 98% దాకా అమలు చేసిన ప్రభుత్వంగా ఒక రికార్డులో అది ఉండదు. కనుక అంగన్వాడీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మా యొక్క సంపూర్ణమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. వారి డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని కోరేదొక్కటే, మాట ఇవ్వడం చాలా ఈజీ ముఖ్యమంత్రి గారు, మాట నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకుంటేనే విశ్వసనీయత పెరుగుతుంది. ఆ విశ్వసనీయతకు ఐకాన్స్ అడ్రస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అతడి కుమారుడిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.